ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, కృపయందును మన ప్రభువైన రక్షకుడగు యేసుక్రీస్తు జ్ఞానమందును ఎదుగుచుండుడి. ఈ లోకంలో మనం చూసినట్లయితే మొక్కలు ప్రతి మొక్క కూడా ఎదగటానికి నీరు, వెలుగు, వాటి యొక్క సంరక్షణ ఎట్టి రీతిగా అవసరమో అదే రీతిగా మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుని సన్నిధి అవసరం. దేవుడు ఎప్పుడూ కూడా మనలను అక్కడే ఆపేయాలి అని అనుకోడండి. ఆయన మనల్ని ఎదగాలి, ఆయన బిడ్డలుగా గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. ఈరోజు మన జీవితాల్లో దేవునిలో ఎదగడం అనగా గ్రౌత్ అనే మాట ద్వారా దేవుడు మనకు అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నారు. మనం చూసినట్లయితే జీ అనగా గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. దేవుడు ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో మంచి కార్యమును ఆరంభించినవాడు దానిని సంపూర్ణము చేయును. ఇక్కడ చూసినట్లయితే కొన్నిసార్లు మన జీవితంలో ప్రార్థనలు ఆలస్యం అవుతాయి. మొదటిగా ప్రార్థనలు ఆలస్యం అవుతాయి, రెండవదిగా సమస్యలు పెరుగుతాయి, మూడవదిగా చూసినట్లయితే మనం బలహీనపడిపోతాం కదండి. అప్పుడు మన దేవుడు మర్చిపోయాడేమో అనిపిస్తుంది, మళ్ళీ ఆయన విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది. కానీ కాదు, దేవుడు నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎప్పుడు కాదు, ఎన్నటికీ కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయనని సెలవిస్తా ఉన్నాడు. ఎవ్వరు విడిచినా ఈ లోకంలో దేవుడు మనల్ని విడిచి మరిచే దేవుడు ఎంత మాత్రము కాదు. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారి జీవితాన్ని చూడండి. అతడు గోతిలో పడిపోయాడు, బానిసయ్యాడు, జైలుకు కూడా వెళ్ళాడు కదండి. కానీ దేవుడు అతని జీవితంలో పనిచేయడం ఆపలేదు. చివరికి ఏమయ్యాడని తనే స్థితిలో చేరుకున్నాడండి, ఐగుప్తు దేశానికి ప్రధానిగా అయ్యాడు కదండి. చాలా సందర్భాల్లో దేవుడు విడిచిపెట్టడని అనుకుంటాం. కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితాల్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్, మనం చూసే పరిస్థితులు, చూసే సంఘటనలు, చూసే వాటిని బట్టి మనం అలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నా భయపడకు, దేవుడు ఇంకా నీ జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. నువ్వు ఏ పరిస్థితి ఎదురొచ్చినా, ఏ సిచ్యువేషన్స్ నీ ముందున్నా దేవుడిపై నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టకు. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పరిస్థితులు ఎలాగొన్నా మన స్థితిగతుల్ని క్షణాల్లో మార్చగల శక్తివంతుడు ఆయన. ఇక్కడ చూసినట్లయితే ఆర్ అనగా రిలీజ్ కంట్రోల్. ప్రోవెబ్స్ అంటే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాటని అన్నిటినీ కూడా దేవునికి మనం అప్పగించాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము కదండి. సామెతల్లో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని ఇక్కడ వ్రాయబడి ఉంది కదండి. మనిషి అన్నిటినీ కూడా తన చేతుల్లో పెట్టుకోవాలనుకుంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ భారాన్ని నాపై వేయి, నేను చూసుకుంటానని చెప్తా ఉన్నాడు కదండి. నీ భారం యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. మనం భారాన్ని ఆయనపై వేయడం అనేసి మనమే ఏదో చేసేయాలి, మన సొంతంగా మన ఆలోచన చొప్పున, మన తలంపులు చొప్పున మనం చేయాలని మనం ఏదేదో అనుకుంటాం. ఉదాహరణగా మనం ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినాన్ని, పేతురు నీళ్ళ మీద నడిచాడు. యేసుని చూసినంతసేపు కూడా
నిలబడాడు, చక్కగా నడిచాడు నీటి మీద కదండి. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో, ఆ అలలను చూశాడో, ఆ యొక్క చుట్టూ ఆ ప్రాంతాన్ని ప్రదేశాన్ని మరి చూశాడో, తను మునిగిపోసాగాడు కదండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటా అంటే, దేవునిపై దృష్టి పెట్టినప్పుడు భయానికి మన జీవితంలో ఎంత మాత్రం చోటు ఉండదు. మన సమస్తాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆయన యొక్క శాంతి సమాధానాలతో నింపబడతాం. మరి ఇక్కడ చూసినట్లయితే గ్రౌత్ ఇప్పటి వరకు మరి గ్రౌత్లో జీ చూసాం, ఆర్ చూసాం, మరి తర్వాత ఓ ఓపెన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని దేవునికి తెరవాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకి తెరుస్తామో మన జీవితాల్లో దేవుడు ఆటోమేటిక్గా కార్యాలు చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన 3:20 మనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచి తట్టుచున్నాను. ఆమేన్. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా తన దగ్గరికి రప్పించుకోడండి. బలవంతంగా మన జీవితాల్లోకి ఆయన రాడు. మన హృదయాన్ని ఆయనకి ఎప్పుడైతే తెరుస్తామో, మన హృదయాన్ని ఆయనకి తెరిచేవారిగా, ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లోకి వస్తాడు. మన జీవితాల్లో ఆయన పని చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకి జక్కయ్య అందరికీ తెలుసు కదండి. జక్కయ్య ఎవరు? పొట్టివాడు కదండి. జక్కయ్య పొట్టివాడు, తను సుంకపు గుప్తదారుడు కదండి, అన్యాయస్తుడు. చూసినట్లయితే మరి అటువంటి అన్యాయస్తుడే కదండి. కానీ మరి ఎప్పుడైతే జక్కయ్య యేసయ్యను చూడాలని హృదయంలో కోరుకున్నాడో, ఆ ఆశతో మరి తనకు కష్టమైనప్పటికీ చెట్టు ఎక్కుతాడు. పాపం చెట్టు ఎక్కినా ఆయన కనిపించరు, కానీ ఆయన కోసం ఎంతో ఆరాటపడతాడు ఆయన చూడాలని. మరి అంతే, ఇంకా యేసయ్య మరి అతని ఇంటికి వచ్చేసాడు. నిజంగా అద్భుతం కదండి. ఆయన మన పైరూపాన్ని చూడు కదండి. యేసయ్య మన హృదయాన్ని చూసే దేవుడు. ఎప్పుడైతే మన హృదయం ఆయనకు తెరుస్తామో, మన హృదయం దేవుని ప్రేమతో నింపబడుతుంది. మరి ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఇంకా సమస్తం కూడా చూడండి. మరి మనం చూసినట్లయితే రోమపత్రికలో మనం చూసినట్లయితే, మరి దేవుని ప్రేమించే వారికంట సమస్తము ఆయన సంకల్పించినప్పుడు సమస్తము సమకూడి జరిగిపోతాయంట. మరి దేవుని ప్రేమిస్తే మన జీవితాల్లో గొప్ప కార్యాలు, సమస్తం మన జీవితాల్లో ఏది అవసరమో, ఏది కావాలో, ఏ సమయానికి ఏమి అవసరమో సమస్తం సమకూడి జరిగిపోతాయి. మరి ఇక్కడ చూసినట్లయితే గ్రౌత్లో మరొక అక్షరం చూసినట్లయితే వాక్ బై ఫెయిత్, విశ్వాసంతో నడువు. మరి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం అంటే పరిస్థితులు బాగున్నప్పుడు, అన్నీ చక్కబడినప్పుడు మాత్రమే దేవుని నమ్మడం కాదు. ఏమీ కనిపించకపోయినా, నీ చుట్టూ శూన్యం అలుముకుపోయినా, మరి గందరగోళంగా ఉన్నా, నీకు ఏ దారి కనిపించకపోయినా, ఏ మార్గము నీకు కనబడకపోయినప్పటికీ కూడా ఆయనను నమ్మడం. మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే అబ్రహాము గారు ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకు తెలియకపోయినా దేవుని మాట విని బయలుదేరాడు. ఈరోజు మరి విశ్వాసమునకు మరి తండ్రి అని మరి విశ్వాసం అనే మాటను మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాట వెంటనే ఎవరైనా సరే క్రిస్టియానిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము అని చెప్తాం. ఎందుకండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన అంతగా ఆయనకు లోబడ్డాడు కదండి. దేవునికి అంతగా లోబడ్డాడు, దేవుణ్ణి అంత నమ్మాడు, దేవునిపై అంతగా ఆధారపడ్డాడు కదండి. మరి ఇంత విశ్వాసం ఏంటి తనకి? ఈరోజు నీకు మార్గం కనిపించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. మరి గ్రౌత్లో మరి ఒక మాట మనం చూసినట్లయితే ట్రస్ట్ హిస్ టైమింగ్, దేవుని సమయాన్ని నమ్ము. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 3:1 మనం చూసినట్లయితే, అతడు సమస్తమును తన కాలమందు అందముగా చేశాను. మరి మనకు కదండి, కొన్నిసార్లు దేవుడు ఎలా చేసాడండి, సమస్తము కూడా తన కాలం అంటే తన సమయంలో అందంగా అంటే చక్కగా చేస్తాడు దేవుడు. మరి మన జీవితాల్లో మనం ఏదైనా దేవుణ్ణి అడిగినట్లయితే వెంటనే పొందేసుకోవాలి, ఇప్పుడే కావాలనుకుంటాం కదండి. దేవుడు వెంటనే కార్యం చేసేయాలనుకుంటాం. కానీ మనం ఎప్పుడు కూడా మనం
త్వరగా కావాలి, త్వరగా పొందేసుకోవాలనుకుంటాం. కానీ దేవుడు సరైన సమయానికి మాత్రమే ఇస్తాడు. మన జీవితంలో ఎప్పుడు మనకు అది అవసరమో, ఎప్పుడు మనకి అది కావాలో ఆయనకి సమస్తం ఎరుగున దేవుడు. ఎగ్జాంపుల్కి మనం ఉదాహరణకి మనం చూసినట్లయితే లాజరు చనిపోయిన తర్వాత యేసయ్య మరి లాజరు చనిపోయిన సమయంలో మరి అందరూ లాజరు చనిపోయాడని చెప్పినప్పటికీ ఆయన ఆలస్యంగా వస్తాడు కదండి. ఆలస్యంగా రావడం మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. కానీ అదే అద్భుతానికి కారణమైంది కదండి. మరి అతను చనిపోవడం, ఆ చనిపోయిన లాజర్ని తిరిగి దేవుడు లేపగలగడం నిజంగా ఇదొక మిరాకిల్ కదండి. దేవుడు ఆలస్యం చేస్తాడు, ఆయన సమయం ఎప్పుడు కూడా సంపూర్ణం. ఆయన ఎప్పుడు కూడా సంపూర్ణం చేయకుండా విడిచిపెట్టడండి. మరి గ్రౌత్లో మరి ఒక మాట హోల్డ్ హోల్డ్ ఆన్ టు హోప్. నిరీక్షణ విడువకు. రోమపత్రిక 15:13 మనం చూసినట్లయితే నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును గాక. మరి ఆయన నిరీక్షణకర్తయకు దేవుడు ఆయన పట్ల ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఆయన విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూస్తారో ప్రతి ఒక్కరూ కూడా అట్టి సంపూర్ణ సమస్త ఆనందంతో సమాధానంతో నింపబడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆశను మాత్రం, దేవుని పట్ల ఉన్న నిరీక్షణ మాత్రం విడిచిపెట్టకూడదండి. హన్నా చూడండి, ఎన్నో ఉదాహరణకు మనం చూసినట్టు పరిశుద్ధ గ్రంథం ఎక్కడి నుంచో కాదు, కానీ మన పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు అనేకమైన వారిని మన ముందు సాదృశ్యంగా పెట్టాడు. మరి హన్నా ఎన్నో సంవత్సరాల నుంచి మరి పిల్లల కోసం ఏడ్చింది, సంతానం లేక ఎన్నో బాధలు పడింది, ఎన్నో అవమానాలు గుండా, ఎన్నో పరిస్థితులు గుండా నడిచింది కదండి. కానీ చివరికి దేవుడు సమూయేలు అనే బహుమానాన్ని ఆమెకు అనుగ్రహించాడు. అదే రీతిగా ఈ ప్రార్థనకు ఇంకా సమాధానం రాకపోయినా, మరి ఇంకా పరిస్థితుల్లో ఇంకా ఏది కనిపించకపోయినా ఆయనపై ఆశను మాత్రం విడవకండి. దేవుడు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవునిలో ఎదుగుదల ఒక్క రోజులో రాదండి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని మీద ఆధారపడటం ద్వారా వస్తుంది. మరి చివరిలో మరి ఈ చివరిలో చిన్ని ప్రార్థన మరి మనం చేద్దామండి. మరి ప్రభువైన యేసుక్రీస్తునందు మరి చిన్ని ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి. ప్రభువును, మన ప్రియ పరలోకపు తండ్రి, మరి నీ ఘనమైన గొప్ప నామానికై నాయనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో నీవు పని చేస్తున్నావని నమ్ముతున్నాం తండ్రి. మా భయాలను, మా భారాలను నీకు అప్పగిస్తున్నామయ్యా. మా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నామయ్యా. విశ్వాసంతో నడిచే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. నీ సమయాన్ని నమ్మి ముందుకు నడిచే శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. యేసు నామంలో ఈ కొద్ది ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.